హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసేసుకోవచ్చండి. మనం కేవలం 10 నిమిషాల్లో మెత్తని దుది లాంటి దోశలు అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పప్పు నానబెట్టే పని లేకుండా, టిఫిన్ పిండి లేదని హైరాణ పడిపోకుండా కేవలం 10 నిమిషాల్లో పావు కప్పు కొబ్బరితో, అలాగే ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇలా మెత్తటి దుద్ది లాంటి దోశలను అయితే చేసేసుకోవచ్చండి. ఈ దోశల్లోకి టమాటా చట్నీ అయినా సరే, పల్లి చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 25 గ్రాముల ఎండు కొబ్బరిని అయితే తీసేసుకోవాలండి. ఒక కొబ్బరి చిప్పలో హాఫ్ చిప్పనైతే తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు మనం ఒక చాకు సహాయంతో ఈ ఎండు కొబ్బరిని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంత పల్చగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా అంతా కొబ్బరిని కూడా కట్ చేసేసుకోండి పల్చగా. ఇదే విధంగా అంతా కొబ్బరిని కూడా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్లోకి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఈ వాటర్ని అయితే మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. వాటర్ ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు బాయిల్ చేసేసుకోవాలి. మనకి కొబ్బరి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇలా చేయడం వల్ల. 5 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని తీసేసుకోండి. నేనైతే ఇక్కడ 2-3 సార్లు వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న కొబ్బరిని నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. మీకు టైం లేదు అనుకుంటే కనీసం ఒక 5 నిమిషాల పాటన్నా పక్కన పెట్టేసేయండి. 15 నిమిషాల తర్వాత అయితే మీకు తెరిచి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మన ఎండు కొబ్బరి అయితే ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, అలాగే రైస్ కూడా మంచిగా నానిపోయాయి. హాట్ వాటర్లో నానబెట్టడం వల్ల త్వరగా నానుతాయండి. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఈ రైస్ని అలాగే ఎండు కొబ్బరిని వడగట్టేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీలోకి తీసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం దోశపిండిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా మనకి పలుకులు అనేవి లేవు. ఫైన్గా అయితే పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే ఉండాలండి మన బ్యాటర్ అనేది. ఇప్పుడు గరిటెతోటి మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 2 స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి ఫ్రెష్ పెరుగుని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలైతే పుల్లటి పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు బ్యాటర్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టు గరిటెతోటి మంచిగా తిప్పేసుకోండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. పెరుగు అనేది బ్యాటర్లో మంచిగా కలిసిపోయేటట్టు. ఫైనల్గా నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఈనోనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఈనో లేని వాళ్ళు వంట సోడానైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈనోని యాడ్ చేసిన తర్వాత ఈనో పౌడర్ మీద కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అది మంచిగా బ్యాటర్లో మిక్స్ అయ్యేటట్టు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఎంత మంచిగా బబుల్స్ అయితే ఫామ్ అవుతున్నాయో. ఇప్పుడు గరిటెతోటి ఈనో బ్యాటర్లో మంచిగా కలిసిపోయేటట్టు ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకోండి. పెనం మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే దోశల్ని వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తున్నాయో దోశలు అనేవి. దోశని వేసేసుకున్న తర్వాత
కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి అయితే మూత పెట్టేసుకుంటున్నానండి. లోపల నుంచి దోశ అనేది మంచిగా కుక్ అవ్వడానికి. ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తెరిచి చూశాను. చూసారు కదా, పైన మనకి పిండి అనేది ఏమీ పచ్చిగా లేదు, మంచిగా అయితే కుక్ అయిపోయింది. కన్నాలు కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి కోకోనట్ చట్నీతో. చూసారు కదా, మన కొబ్బరి దోశలు కేవలం 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. చాలా మెత్తగా ఉంటాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మరి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.